నాది హీరో క్యారెక్టర్ అంటుండు. ఏది హీరో క్యారెక్టర్? పార్టీలు మారుడా, దౌర్జన్యం చేసుడా, ఎట్లా పడితే అట్లా మాట్లాడుడా, నోటికి వచ్చిన బూతులు మాట్లాడా, అలా కనబడంగానే కాళ్ళ మీద పడడా. ఏది హీరో క్యారెక్టర్? హీరో అంటే అట్లా కాళ్ళ మీద పడతాడా? అలా కాళ్ళు మొక్కనే మొక్తివి. కేటీఆర్యా కేసీఆర్యా మీరు చూసారు కదా లైవ్లో, నేను ఎప్పుడు చూడలేదు, ఏమో ఫోటో చూసినట్టున్నా. చూసిన వాళ్ళు చెప్పుర్రి ఎవల కాళ్ళు మొక్కిండినే అంటే అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? నాది హీరో క్యారెక్టర్. రౌడీజం చేయడం కాదు, రౌడీలకు వ్యతిరేకంగా పోరాడే హీరో క్యారెక్టర్ నాది అని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అంటూ ఒక్కసారి మీరు మల్కాజ్గిరి పోయి అడుగురు. మైనంపల్లి హనుమంత్ అన్న ఎంత గొప్పోడు అని అడిగితే వాళ్ళు చెప్తారు. ఆడ ఎంతో మంది చెప్తారు, ఒకరిద్దరు అవసరం లేదు. మనము మన కథలు మన వేషాలు జర్నలిస్టును ఏం మాట్లాడినా ఒకనాడు అంటే నీ గురించి వార్తలు చెప్తే, నీ గురించి ప్రజలతో మాట్లాడిస్తే నీవు మాట్లాడినటువంటి ఆ బూతులు ఇయ్యలటికి మా చెవులలో తిరుగుతూ ఉన్నాయి, వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా హీరో క్యారెక్టర్ అంటుండే. ఎండ్ల హీరో? ఏం చేసినావని హీరో? హరీష్ రావుని ఏమన్నావు? ఎవరిని ఏం విమర్శించినావు? ఎట్లా మాట్లాడినావు? అది హీరోయిజం అవుతుందా అని ఇలా కింద కామెంట్ చేస్తున్నారు. కేటీఆర్ లాంటి వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా భయపడే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. శనివారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం చూపిస్తే తనకంటే కేటీఆర్ ఎక్కువ సోషల్ సర్వీస్ చేస్తే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతారని చెప్పారు. ఏం మాట్లాడినా చెల్లుతుందనే భ్రమల నుంచి బయటకు రావాలని, దాడికి ప్రతిదాడి ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు చెప్పేవాడిని బట్టబాజీ మాటలని తోలు తీస్తామని హెచ్చరించారు. అగో బీఆర్ఎస్ నేతలు చెప్పేటి అన్ని బట్టబాజీ మాట్లాడటం మీ మంచియా? మీ సుఖమైన మాటలా? మీరు కరెక్ట్ మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు? మకన్ సింగ్ ఠాకూర్ ఏమన్నాడు? అడ్డంగా నరికేస్తా అని చెప్పిండు. మీరు చేస్తలేరా? మీ మాటలు ఏంటి? ఈయన ఎందుకైనా నువ్వు ఓడిపోయినావు, కొడుకును గెలిపించుకున్నావు, కొంత హుందాగా ఉండాలి తప్ప రాజకీయాల్లో హుందాతనం కోల్పోవద్దు. ఆ పార్టీలు ఉన్ననాడు మళ్ళా ఇక వాళ్ళని మించిన వాళ్ళు లేరంటావు. వాళ్ళని మించిన వాళ్ళు లేరు, వాళ్ళు ఇంద్రులు శూరులు అంటివి, వీరులు శూరులు అంటివి, కాళ్ళ మీద పడితివి, మొక్తివి, అన్ని రకాలుగా మాట్లాడుతీవి. బయటికి రాగానే మొత్తం ఇక ఇష్టం ఉన్నంత దుమ్మెత్తిపోస్తీవి. అనవసరంగా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి ప్రజల్లో చులకన కావద్దు. ఇప్పటికే చాలా అయిపోయినావు, ఎక్కడో ఉన్నావు, విలువేం లేదు మన మాటకి మన పనికి. కొంతగా శ్రీశైలం యాదవ్ని చూసి నేర్చుకోవాలి. సరే ఆయన ఎమ్మెల్యే కాలేడు కానీ కొడుకు ఎమ్మెల్యే ఉంటే ఆయన అంతకంటే పెద్దగా ఎంత హుందాగా ప్రవర్తిస్తుండో ఒకసారి చూడు, బయట కనిపిస్తుంది. ఇక తమరు మాట్లాడే మాటలు, తమ ఏషాలు, తమ కథలు మల్కాజ్గిరి వాళ్ళని అడిగిన చెప్తారు, మెదక్లు అడిగిన చెప్తారు మన ఏమున్నాయనేటి. మనం గతంలో ఎన్ని కథలు పడ్డాం, ఎక్కడెక్కడ ఏమేం చేసినాం, ఎవరో వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినాం, ఎన్ని వీడియోలు, ఎన్ని ప్రూఫ్స్ చూపెట్టమంటావు? ఎంతమందిని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇయ్యలొచ్చి వీళ్ళు మాట్లాడేటని బట్టబాజీ మాట్లాడితే నీ అస్సలయా, నీ సుఖపుసవను శుద్ధపుసవా, సుఖమైన మాటలా అని ప్రజలు అంటున్నారట మల్కాజ్గిరిలో. తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేయలేదని వారి శవాలపై పేలాలు ఏరుకునే బాపతని మండిపడ్డారు. నీ గురించి మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ గవే అవుతాయి, సేమ్ అదే పార్టీలు ఉంటావు, ఆడనే అంట కాగుతావు, అన్ని బరాబర్ అయితే బయటకు వచ్చేలా మాట్లాడతాం. ఇగో టికెట్ ఇవ్వకపోతే ఇట్లా మాట్లాడతారు. కేటీఆర్తో ఏం కాదని ఆయన పాదయాత్ర చేయలేరన్నారు, తన మాటల్లో కాదు చేతల్లో చూపించే వాడిని అన్నారంటూ నిన్న షనా కామెడీగా ఒక మాట మాట్లాడిండు. ఫస్ట్ ఏమన్నాడంటే, మాటలు నాకు కూడా మస్తు మాట్లాడొచ్చు, నాకు కూడా చాలా మాట్లాడొచ్చు, కానీ నేను మాట్లాడలేను, పని చేసి చూపిస్తా అన్నాడు. ఏం పని చేసినావు చెప్పు ఒకసారి. తమరు చేసిన పని ఏందో చెప్పరాదు. నేను ఏమేమి పని చేసినా, గివి పని చేసినా, గివి తెచ్చినా, మల్కాజ్గిరికి ఇంత ఉద్ధరించిన, ఇంత డెవలప్మెంట్ చేసినా అని చెప్పరాదు మరి అని అక్కడ వాళ్ళు అందరూ అంటూ ఉన్నారు. ఎక్కడ వాళ్ళు? మల్కాజ్గిరి వాళ్ళు, మెదక్ వాళ్ళు.